హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య. ఈరోజు మన అప్పి ఆటోకి సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాం అనమాట. అయితే మెయిన్గా వచ్చేసి ప్రతి నెల వచ్చేసి మనం బండికి ఇంజిన్ ఆయిల్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలండి. అదేవిధంగా 3 monthsకి ఒకసారి ఏంటంటే సిఆర్ బేరింగ్ వచ్చేసి కంపల్సరీ మనం మార్చామంటే బండి బోరుకు రాకుండా ఉంటుందన్నమాట. లేదు బండి వచ్చేసి బాగా మనం ఎక్కువ తిరుగుతుందంటే 2 నెలలకు ఒకసారి వచ్చేసి సిఆర్ బేరింగ్ అనేది కంపల్సరీ మార్చాలన్నమాట. సో ఈరోజు మన సర్వీసింగ్లో మనం ఏమేమి చేస్తున్నామంటే ఇంజిన్ ఆయిల్ మార్పిస్తున్నాము, అదేవిధంగా గేర్ ఆయిల్ మార్పిస్తున్నాము, డీజిల్ ఫిల్టర్ మార్పిస్తున్నాము, అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ప్లస్ సిఆర్ బేరింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈరోజు మనం బండికి సర్వీసింగ్ చేస్తున్నాం అనమాట. మీకు అడ్రస్ చెప్తాను. కందుకూరులో ఎక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ కొంచెం దాటి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. శ్రీ ఆటో కన్సల్టెన్సీ షాప్ ఇది. అన్న పేరు కావలి మెకానిక్ అంటారు అన్న పేరు. ఓకే అండి, ఇదనమాట మన బండి. కావలి మేస్త్రి దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సర్వీస్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ మార్పిస్తున్నాము. ఇంజిన్ ఆయిల్ అనేది ఆల్రెడీ తీసేశారండి. సో ఇప్పుడు సిఆర్ మారవాలి కాబట్టి సిఆర్ కోసం ఆ స్క్వేర్ కలర్లో బాక్స్ కనబడుతుంది కదా, ఆ బాక్స్కున్న స్క్రూస్ అయితే లూజ్ చేస్తున్నారు. ఆ యొక్క బాక్స్ కనబడుతుంది కదా, ఆ బాక్స్ లోపల ఉంటుందండి సిఆర్ అనమాట. ఎవ్రీ 2 monthsకి వచ్చేసి కంపల్సరీ మనం సిఆర్ అనేది కంపల్సరీ మార్పించాలండి. మార్పించకపోతే బండి తొందరగా బోరుకు వస్తుంది అనమాట. ఇంజిన్ ఆయిల్తో పాటు ఖచ్చితంగా సిఆర్ అనేది మార్పించాలన్నమాట. సో చూస్తున్నారు కదండి మిషన్, అది వచ్చేసి ఆ బాక్స్ వచ్చేసి కొంచెం టైట్గా ఉంటుందండి. సో దాని ద్వారా మిషన్ పెట్టి వచ్చేసి తీసేస్తున్నాడు అనమాట. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ మనం మెయింటైన్ చేయాల్సిన ఇదేంటంటే అండి, ఖచ్చితంగా ఆ సర్వీస్ టైం వచ్చేలాగే కంపల్సరీగా మనం ఇది కానీ ఆటో కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, ఈవెన్ మన బైక్ అయినా కూడా ఆ కరెక్ట్ టైంకి మనం కానీ సర్వీసింగ్ అనేది కంపల్సరీ మనం ఇవ్వగలిగితే బండి బోరుకు వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా రాదండి. సో మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి ఆ బాక్స్ అయితే తీసేస్తున్నాడు. దాంట్లో కూడా ఆయిల్ అనేది వస్తుంది అనమాట. ఆయిల్ కూడా తీసేస్తాడు. సో ఫైనల్గా సిఆర్ బేరింగ్ అనేది ఆ బాక్స్ తీసిన తర్వాత లోపల ఉంటుందండి. అది తీసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదండి సిఆర్ బేరింగ్ లోపల ఉంటుంది అనమాట. తీసేశారు. దీని టైం అయితే అయిపోయిందండి. కంపల్సరీ ఎవ్రీ 2 months వన్స్ వచ్చేసి సిఆర్ మన బేరింగ్ అనేది కంపల్సరీ మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మన ఇంజిన్ ఆయిల్, మన బండికి నుంచి బయటికి తీసిన ఇంజిన్ ఆయిల్ అనమాట. చూసారు కదా, బ్లాక్ అయిపోయింది. నెలకు ఒకసారి కంపల్సరీ వచ్చేసి మనం ఇంజిన్ ఆయిల్ కానీ మార్చుకుంటే బండి పికప్ అనేది బాగుంటుందండి, మైలేజ్ వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ కూడా కొంచెం మనకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, సిఆర్ కాయిల్ చేంజ్ చేశారు. ఇక్కడ ఆ రెడ్ కలర్లో కనపడుతుంది కదండి, అది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో దాన్ని కూడా తీసేయాలి. అంటే ప్రతి సర్వీస్ అప్పుడు మనం వచ్చేసి ఇవన్నీ రీప్లేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, చూసారు కదండి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తున్నారు. ఆయన టైట్ చేస్తున్నారు. మొత్తం ఏదో 3 liters అయితే మనకి ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, వీడియోల్ కంపెనీ ఇది వాడాము మేము. మన ఆటోకి 3 liters పడుతుందన్నమాట. సో మన కాస్ట్ వచ్చేసి అరౌండ్ 750 దగ్గర అయితే పడిందండి. ఓకేనా, ఇది వచ్చేసి మొత్తానికి ఈ ఆయిలే వాడుతున్నారు. ఇంజిన్ ఆయిల్కి కానీ, గేర్ ఆయిల్కి కానీ, డీజిల్ ఫిల్టర్కి కానీ, అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్కి కానీ అన్నిటికీ వచ్చేసి ఈ ఆయిలే వాడుతున్నారు అనమాట. మొత్తం ఈ ఆయిల్ మొత్తం పోయాక మనకు వచ్చి జస్ట్ ఒక 10 ml 20 ml మాత్రమే ఆయిల్ అనేది మనకి మిగిలిందనమాట. సో చూసారు కదండి, కింద పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి పైన ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్అప్ చేయడానికి ఆ క్యాప్ అనేది రిమూవ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ బ్రదర్ వచ్చేసి స్క్రూస్ వచ్చేసి లూజ్ తీస్తున్నాడు. ఆ క్యాప్ రిమూవ్ చేసి దాని లోపల వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అయితే పోస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ పైన ఆ పార్ట్ ఏదైతే మీకు కనబడుతుంది కదండి బ్లాక్ కలర్లో, సో ఆ పార్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసి దాని నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నుంచి ఇంజిన్ ఆయిల్ పోస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి గేర్ ఆయిల్ అనమాట. నేను చూపించాను కదా, గేర్ ఆయిల్ కూడా మార్చాలని చెప్పి గేర్ ఆయిల్ కూడా మార్చారు. తీసేసి ఇప్పుడు కొత్తది పోస్తున్నారనమాట. సో అరౌండ్ ఇది వచ్చేసి గేర్ ఆయిల్ వచ్చేసి 1 liter దగ్గర తీసుకుంటుందండి. వీడియోలో మీకు చూపించిన 3 liters క్యాన్ చూపించాను కదా, దాంట్లో ఆ ఇంజిన్ ఆయిలే ప్రతి దానికి ఈ ఆయిలే వాడతారనమాట. దగ్గర 1 liter ఖచ్చితంగా అయితే తీసుకుంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి గేర్ ఆయిల్ ఫిల్అప్ చేసి అయిపోయిన తర్వాత ఇంజిన్ ఆయిల్ చూస్తున్నారు కదా, బ్రదర్ వచ్చేసి ఇప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ దాంట్లో పోస్తారనమాట. అయితే వన్ థింగ్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఇంజిన్ ఆయిల్ పోసేటప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ ఆ గేజ్ ఉంటుంది కదా, ఆ గేజ్ అయితే కంపల్సరీ తీయాలండి. గేజ్ తీయకుండా మనం ఇంజిన్ ఆయిల్ కానీ పోసామంటే ఆయిల్ అనేది కిందకి దిగదనమాట. సో మనం ఏం చేయాలంటే గేజ్ తీయాలి. దాని నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ కొంచెం పోసుకొని దాని నెక్స్ట్ మరలా ఎంత అయితే వచ్చిందో లెవెల్ ప్రకారం మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇంజిన్ ఆయిల్ అనేది తక్కువ ఉండకూడదు, అదేవిధంగా ఎక్కువ కూడా ఉండకూడదు అండి. లెవెల్ ఉంటుంది ఆ గేజ్లో వచ్చేసి 1 2 3 మ్యాక్సిమం లెవెల్, అదేవిధంగా మినిమం లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ ప్రకారం వచ్చేసి చెక్ చేసుకోవాలన్నమాట.
సో చూసారు కదా బ్రదర్ కొంచెం పోసారు, దాని నెక్స్ట్ వచ్చేసి చెక్ చేస్తున్నారు అనమాట, లెవెల్ సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నారు. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. ఖచ్చితంగా మ్యాక్సిమం పాయింట్ ఏదైతే ఉందో అంతవరకు పోయాలన్నమాట. సో చూసారు కదండి, ఆ లెవెల్కి అయితే కరెక్ట్గా సరిపోలేదు. సో అందుకని చెప్పి మరలా చెక్ చేశారు, మరలా పోస్తున్నారు అనమాట బ్రదర్. ఇంజిన్ ఆయిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఫిల్అప్ చేసేసారు. దాని నెక్స్ట్ బ్యాలెన్స్ వచ్చేసి డీజిల్ ఫిల్టర్ ఒకటి ఉందన్నమాట. డీజిల్ ఫిల్టర్ తోటి ఫిట్ చేయాలి. అది కానీ ఫిట్ చేస్తే మనకు వచ్చేసి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి డీజిల్ ఫిల్టర్ అనమాట. ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ కంప్లీట్ అయిపోయింది. దాని నెక్స్ట్ వచ్చేసి డీజిల్ ఫిల్టర్ ఫిట్ చేస్తున్నారు బ్రదర్. ఓకేనా, ఫైనల్గా మన ఆటో సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మెయిన్గా మనం ఏం చేయించామంటే ఇంజిన్ ఆయిల్ మార్పించాము, సిఆర్ కాయిల్ మార్పించాము, గేర్ ఆయిల్ మార్పించాము, అదేవిధంగా డీజిల్ ఫిల్టర్ కూడా వచ్చేసి మనం మార్పించడం అయిందనమాట. సో నాకు బిల్ ఎంత అయిందంటే అరౌండ్ 1680 రూపాయలు అయితే నాకు కాస్ట్ అయితే అయిందండి. ఈ బిల్లును పైన నేను డిస్ప్లేలో మీకు డిస్ప్లే చేస్తాను. ఓకేనా, ఎంత పడిందంటే సిఆర్ కాయిల్ బోల్ట్ వచ్చేసి 200 రూపాయలు పడిందండి. ప్యాకింగ్ ఛార్జెస్ 80 రూపాయలు అనమాట. అనో బాండ్ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 3 లీటర్స్ క్యాన్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడింది అనమాట. ఫిల్టర్ ఒకటి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 100 రూపాయలు, డీజిల్ ఫిల్టర్ వచ్చేసి 100 రూపాయలు, గ్రీజ్ వచ్చేసి 60 రూపీస్ అండి. దాని నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఛార్జ్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ నాకు ఎంత అయిందంటే 1680 రూపాయలు అయితే నాకు ఛార్జ్ అయితే అవటం జరిగిందనమాట పర్ సర్వీస్ కండి. సో మనం ఏం చేయాలంటే బండి కండిషన్ బాగుండాలి, బండి తొందరగా బోరుకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి నెల కంపల్సరీగా ఇంజిన్ ఆయిల్ అనేది మార్పించాలండి. 2 నెలలకు ఒకసారి ఏంటంటే సిఆర్ కాయిల్ కానీ మనం మార్పించామంటే బండి అయితే పక్కాగా ఉంటుందండి. సో లేదు కొంచెం మనం కానీ డిలే చేసామంటే బోర్కు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో కింద ఎయిర్ ఫిల్టర్ కూడా మనం రెగ్యులర్గా మనం వచ్చేసి చెకప్ చేసుకుంటూ ఉన్నామంటే బండి పికప్ బాగుంటుంది, మైలేజ్ బాగొస్తుంది, అదేవిధంగా ఇంజిన్లో కూడా ఎలాంటి నాయిస్ రాకుండా అయితే బాగుంటుందండి. సో మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే బండి లైఫ్ కూడా వస్తుందన్నమాట. ఇంకొక విషయం అండి, మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లచ్ కేబుల్ ఒకటి చెక్ చేసుకోవాలి, అదేవిధంగా క్లచ్ ప్లేట్లు ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి గేర్ వీల్ ఉంటుందండి కింద, ఇవన్నిటిని కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయంటే రీప్లేస్ చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే సడన్గా ఏంటంటే బండి ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ క్లచ్ ప్లేట్లు కానీ క్లచ్ కేబుల్ కానీ అదేవిధంగా గేర్ వీల్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి దగ్గర సర్వీస్కి వచ్చాయంటే కంపల్సరీగా మీరు మార్పించుకోవటం అంటే చాలా బెటర్ అండి. లేకపోతే బండి అయితే సడన్గా మధ్యలో ఆగిపోతుంది అనమాట, మీరే సఫర్ అవుతారు. సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.